నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాల్లో సమస్యలతో విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారు. శిథిలావస్థలో ఉన్న అద్దె భవనాలు, కిటికీలు, తలుపులు లేని గదుల్లో విద్యార్థులు చదువుకోవాల్సిన దుస్థితి వచ్చింది. దోమల బెడదతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. దుప్పట్లు లేక నేలపైనే పడుకుంటున్నామని చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 71 సాంఘిక సంక్షేమ హాస్టల్లో సుమారు 4876 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అన్ని వసతి గృహాల్లోనూ సరైన శుభ్రత, తరగతి గదులు లేక విద్యార్థులు అగచాట్లు పడుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు తమ సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు. దోమలు ఉంటాయి, దోమతలు మంచాలు పరుపులు ఇబ్బంది. చేపాల్సిన కొద్దిగా ఇబ్బందిగా ఉంది సార్. అంటే గలీజ్గా ఉన్న దోమలు పడుతున్నాయి. ఇక్కడ బాగుంది సార్. హాస్టల్లో పోయేదానికి కొంత ఇబ్బందిగా ఉంది. ఇల్లు వచ్చేసి ఫుడ్ విషయంలో కొంత ఇబ్బందిగా ఉంది. దోమలకి అంతా సార్ ఈ రూమ్ అంటే కొంత అడ్జస్ట్ చేసుకోవాలి సార్. 22 మెంబర్స్ ఉన్నారు సార్. చదువుకొని ఇక్కడే పనుకుంటాము. ఇట్లా ఏ హాస్టల్కి వెళ్ళేదనా, ఏ హాస్టల్కి ఇలా దోమతరలు కూడా ఇలా ఇక్కడ బెడ్లు కొనుక్కునేదానికి చేటకి అదరు కొడుతున్నాయి. దోమతరలు అవి ఇస్తే కొనుక్కుంటాం. ఇదే హాస్టల్, ఇదే స్కూలు, ఇక్కడే కొనుక్కోవాలి, ఇక్కడే క్లాసులు తినాలి, ఇక్కడే చేయాలి అన్నీ.